హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నాన్న, ఈరోజు మనం ఒక రెసిపీ చేసుకుందాం. అదేంటో చూపిస్తా రండి. నాన్న, ఇదో గులాబ్ జామ్ చూసారా, మంచిగా నానితే చాలా చక్కగా ఉంటుంది అన్న. మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది సాఫ్ట్ వచ్చి ఒకసారి చూపిస్తాను మీకు. నడుస్తున్నాయి, మంచి సాఫ్ట్ వచ్చి ఇంకా నానితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మా సార్కి వేసి ఇస్తే ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరూ అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుందాం నాన్న. ఈరోజు మనం ఒక స్వీట్, అదేంటంటే గులాబ్ జామ్ చేసుకుందాం నాన్న. అది ఆశీర్వాద్ గులాబ్ జామ్ నాన్న. అది 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు వేస్తే మనకు 1 కప్పు పిండి అయిందన్న. గులాబ్ జామ్ పిండి 1 కప్పు ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇది ఇలా పెట్టేసి ఇది తడిపేది చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి 3 కప్పుల షుగర్ వేసుకుందాం. ఈ కప్పుతోన 3 కప్పుల షుగర్ కొలతలతోనే వేసుకుందాం అన్న, పర్ఫెక్ట్ వస్తుంది. ఒకటి, కొంచెం స్వీట్ తక్కువ తిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకున్నా సరేనా. 2, 3 షుగర్ వేసుకుందాను. దీనికి 3 వాటర్ వేసుకుందాం. ఒకవేళ షుగర్ తక్కువ అంటే కొంచెం తక్కువ కూడా వేసుకున్నాను. 3 వాటర్ వేసుకోవాలి. 1 వేసాం కదా, 2, 3 నాన్న. ఇది ఇలా పెట్టేసుకోండి. ఇది ఇట్లా పెట్టేసుకొని పాకు చేసుకుని పిండి తడిపేసుకుందాం. ఓకే, పాలు కాచి చల్లార్చిన పాలు నాన్న. ఈ పాలతోటి జామున్ పిండి తడిపేసుకుందాం. మంచిగా స్మూత్గా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటా కలిపేసుకున్నాం. ఇట్లా ఇట్లా మొత్తము స్మూత్గా కలిపేసుకున్నాం. చేతితో కలిపేసుకున్నాము. కలిపేసుకున్నాను. చేతితోనే కలుపుకోండి. నాకు కొంచెం దెబ్బ తగిలినందుకు ఫస్ట్ స్పూన్తోనే కలిపిన. మీరు చేతితోనే మొత్తం కలిపేసుకోండి. ఓకేనా, ఇలా సాఫ్ట్గా రావాలి. దీనికి మరీ గట్టిగా కలపొద్దు. మనకి ఇంకొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని స్మూత్గా ఉండాలి. పిండి గట్టిగా ఉండవద్దు నాన్న, స్మూత్గా పిండి కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకొని స్మూత్గా వస్తుంది. ఓకే, ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పెడదాం. ఓకే, బౌల్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఈలోపు మనం చక్కెర పాకు పట్టేసుకుందాం. ఓకే, పిండి నానబెట్టుకున్నాం కదా, 5 నిమిషాలు నానబెట్టినా పర్వాలేదు. ఇలా ఉండాలి లోపల, మనకు గట్టిగా ఉండకూడదు. ఎల్ల బొల్లు ఉంటే ఇట్లా
బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మనం గులాబ్ జాము చేసేసుకుందాం. చూపిస్తే ఎలానో ఇంత పిండి తీసుకుందాం. మనకి ఎంత సైజు అవసరం ఉంటే అంత తీసుకొని ఇట్లా కొంచెం ఇట్లా చేయితోటి నొక్కి ఇట్లా ఇదేనా ఇట్లా ఇట్లా చేసేసుకో. ఇలాగే మొత్తము ఉండలు చేసేసుకోవాలి. మనం చేసుకునేటప్పుడు కొద్దిగా ఇట్లా నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా 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 పిండి ఇట్లా చూపించాను, ఇట్లా నొక్కి ఇట్లా ఇలా చేసేసుకోవాలి. అన్నీ ఇలాగే చేసుకోవాలి. కొద్దిగా చేయికి నెయ్యి అంటించుకొని చేస్తారు. మీకు ఎంత సైజు అవసరం ఉంటే అంత ఇలాగే చేసుకోండి. చక్కెర పాకు పెట్టేసుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం చక్కెర వాటర్ పోసి పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా ఉడకనిద్దాం. మనం ఎక్కువ పాకు అవసరం లేదు, కొద్దిగా ఇట్లా వస్తే అంతే. ఎక్కువ అయితే మళ్ళీ షుగర్ అవుతుంది. ఇట్లా షుగర్ కాకుండా మనం ఏం చేద్దాము, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకున్నాను, ఒక 2 చుక్కలు. ఓకే, ఇప్పుడు మనం ఇలాచీలు ఒక 7-8 షుగర్ వేసి మిక్స్ చేసుకున్నాను, ఇందులో వేసేద్దాం. మీకు ఒకవేళ జ్యూస్ తక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోండి. ఓకే, ఇది 2 ప్యాకెట్లు కదా, అందుకని ఇట్లా చేసి ఇట్లా. ఓకే, చల్లబడ్డ తర్వాత మనము గులాబ్ జాములు వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఫ్రై కావడానికి ఆయిల్ పెట్టుకున్నాను. గులాబ్ జాములు చిన్న కొద్దిగా పిండి వేసేది, గులాబ్ జామ్ పిండి ఇట్లా ఇట్లా మనకు బుడగలు వచ్చిందంటే ఒకటొకటి వేసి ఫ్రై చేసేసుకుందాం. అవి ఎక్కువ మళ్ళీ వేడి చేయొద్దు ఆయిల్, ఇలా వేసేసుకొని చేసుకో. అన్నిట్లో వేసేసుకో. పిండి పైకి వచ్చేసింది సరే. అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకుందాం. ఇట్లా మొత్తం చేసేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇట్లా 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 కలుపుతూనే ఉండాలి నాన్న, వదిలేయద్దు. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలాగే కలిపేసుకోండి. ఇలా గోల్డెన్ ఫ్రై వేసుకొని తీసేసుకోండి. ఓకే, ఇట్లా అన్నీ ప్లేట్లో తీసుకొని ఇవి చల్లబడ్డ తర్వాత చక్కెర పాకు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి, అప్పుడు ఎంబడి వేయొద్దు. ఇవి మొత్తం చేసుకొని వేసేసుకోండి. చిన్న సైజు కావాలిస్తే చిన్న కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలాగే ఇవి కూడా మిగతా చేసేసుకుందాం. ఇదేనా మొత్తము ఇలా చేసేసుకోండి. ఇది తీసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసేసుకోండి. తీసేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ అనేది రౌండ్గా చక్కగా వచ్చింది. కొంచెం స్లోగా ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ మొత్తం ఇందులో వేసుకుందామండి. కొద్దిగా చల్లబడ్డది కదా, చల్లబడ్డ తర్వాత వేసుకోవాలి ఇవన్నీ. ఓకే, వేసేసుకుందాం మొత్తం. చక్కెర పాకులో వేసేసుకోండి.
బాగా ఎంత అంటే అంత టేస్ట్ ఉంటుంది.